హైదరాబాద్ నగర రోడ్లు నరకానికి నకల్లుగా మారాయి. సిటీ నడిబొడ్డున గల రహదారులు గుంతలమయంగా మారాయి. కొన్ని చోట్ల గతుకులు ఏర్పడ్డాయి. ఒక్కో చోటు ఫీటు మేర గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి వేసవిలో రోడ్ల గుంతలను పూడ్చాల్సి ఉంది. సమ్మర్లో సిటీ రోడ్లను గ్రేటర్ పాలక మండలి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు కొట్టుకుపోయి కంకర తేలింది. దీంతో బైక్ పై వెళ్లే వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మరో ప్రాంతం ముషీరాబాద్ నుంచి రామ్నగర్ వెళ్లేటువంటి ప్రధాన మార్గం ఏదైతే ఉందో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వెళ్లేటువంటి వాళ్ళకి కావచ్చు, ఇటు పూర్తిగా రామ్నగర్కి వెళ్లేటువంటి సెంటర్ పాయింట్ కావడంతో ఇది షార్ట్ కట్ రూట్. ప్రధానంగా ఈ రోడ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే దాదాపు 8-9 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం రోడ్లు వేయనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో ఈ రోడ్లు అనేది తవ్వి వదిలేశారు. ఇటీవల కాలంలో బోనాలు వస్తున్నాయన్న సందర్భంగా ఇటు కంకరతో పాటు వీటిని వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కురిసినటువంటి 4 రోజులు కురిసినటువంటి వర్షానికి ఏరియా అంతా కూడా పూర్తిగా గుంతలమయం అయిపోయింది. ఎక్కడికక్కడ కంకర రాళ్లు కూడా తేలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ గుంతలు కూడా పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేదంటే షాప్ల వాళ్ళు కూడా ఉండలేనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ రూట్ ఏదైతే ఉందో షాప్ల వల్ల కూడా ఈ దుమ్ము ధూళితో షాపుల్లోకి వెళ్లి రోగాల బారిన పడుతున్నామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది. 9 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోడ్డును తవ్వి వదిలేశారు, కానీ కనీసం తార్ రోడ్డు వేయనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 7,600 గుంతలు ఏర్పడ్డట్టుగా వాటిని పూడుస్తున్నామని కూడా చెప్పారు. కానీ తవ్వి పడేసినటువంటి ఈ రోడ్ల పరిస్థితి మాత్రం ఇప్పటి వరకు కనీసం అధికారులు చూసి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నడుములు కూడా పాడైపోతా ఉన్నాయి. రోగాల బారిన పడుతున్నాం మహాప్రభు అంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. కంకర్రాలు కూడా పూర్తిగా తేలటంతో వచ్చిపోయేటువంటి పాదచారులకు కూడా ఏదైతే ఆ టైర్ల కింద పడ్డటువంటి రాళ్లు మనుషులకు తాకుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అధికారులు కూడా వీటిపైన దృష్టి పెట్టాలని కూడా కోరుతా ఉన్నారు. నెమ్మదిగా వెళ్తూ పూర్తిగా సాయంత్రం వేళల్లో ఈ గుంతలమయంగా మారినటువంటి రోడ్ల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రామ్నగర్ ఫిష్ మార్కెట్ కు వెళ్లేటువంటి ప్రధాన మార్గం అంతా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ లో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. ఏదైతే వర్షాకాలం ప్రారంభమైనా దాదాపు ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు గోతులు ఏర్పడ్డప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కనీసం వీటి వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు. దాదాపు నగరంలో 7,600 క్యాచ్ ఫీట్లు ఉన్నట్టుగా ఇటు గుంతలమయమైనట్టుగా చెప్పారు. వాటిని పూర్తి చేసేటువంటి పని చేస్తున్నామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు కనీసం 1000 గుంతలను కూడా జిహెచ్ఎంసీ పూడ్చినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం రామ్నగర్ చౌరస్తా నుంచి వెళ్లేటువంటి నల్లకుంట వెళ్లేటువంటి మార్గం ఏదైతే ఉందో మార్గంలో కూడా గుంతలమయంగా ఏర్పడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా నడుంలోతు ఉన్నటువంటి ఏదైతే ఈ క్యాచ్ ఫీట్లు ఉన్నాయో గుంతలు ఉన్నాయో వాటిలో వెళ్లలేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పూర్తిగా నడుములు పాడవుతున్నటువంటి పరిస్థితి, ఆ కంకర కారణంగా కూడా ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో కూడా కనీసం స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో ప్రమాదాలు మరింత జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ మనం చూస్తున్నటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడుతున్నాయి. కానీ దాదాపు ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు గుంత ఏర్పడింది. ఇప్పటికే వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా కనీసం ద్విచక్ర వాహనదారులు కావచ్చు, లేదంటే పూర్తిగా ఫోర్ వీలర్స్ ఉన్నటువంటి వాహనదారులు కావచ్చు, పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 1000 గుంతలను కూడా పూడ్చినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తలేదు. ఈ ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ వేలాది మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. ఎట్లా ఉంది ఇక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయి? ప్రతిరోజు ఇట్లానే ఉంటుందా? ఇంత పెద్ద గుంతలు ఏర్పడ్డాయి? డైలీ ఇట్లనే ఉంటది. ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మొన్న ఒక అమ్మాయి పడిపోతే అందరు జనాలంతా బట్టి లేవట్టి చూశారు. అదే ఉంటది, అదే టార్చర్. ఇక్కడికి నుంచి రామ్రాజ్ చూస్తుంది అంతా. అధికారులు వచ్చి చూసారా వీటిని? రోడ్లు ప్రతిసారి ఇట్లనే ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం. ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇంకేంటంటే లేడీస్ కు నడుముల నొప్పి వచ్చేస్తుంది బండ్ల పడంగానే దండుమని. అధికారులు వచ్చి చూసారు, కాపీ లేరు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మాకు ఓటు వేయరా అని చెప్తారు. అంతేగాని దాని తర్వాత ఎవరు రారు, ఎవరు చెప్పరు, చేయరు. చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చిపోయేటువంటి వాహనదారులు దీంట్లో వెళ్లాలంటే కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ఫీట్ మేర ఉన్నటువంటి గుంత ఏదైతే ఉందో దీన్ని పూడ్చడానికి కూడా కనీసం అధికారులకు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నిత్యం ఉదయం వేళలో కావచ్చు, సాయంత్రం వేళలో కూడా ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. వెళ్లేటువంటి వాహనదారులు కూడా కనీసం వెళ్లలేనటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. బస్సుల్లో వెళ్లేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా కనీసం 4 వీలర్స్ కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు,
పాదచారులు కూడా ఇక్కడ వెళ్ళలేనటువంటి దృశ్యాలు నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎండాకాలంలోనే ఈ క్యాచ్ పిట్లన్నింటినీ కూడా పూర్తిగా రోడ్లు లేని చోట్ల తార్ రోడ్లు వేయాలి, గుంతలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా పూడ్చాలనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ పనులు కూడా పూర్తిగా లేదు. గత 4 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి, కానీ దీనిపైన కనీసం DHMC అధికారులు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా రోడ్లు తవ్వేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాటి రోడ్లను కూడా పూర్తిగా మరమ్మతులు కూడా చేయనటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులకు కనువిప్పు కలిగి రోడ్లను మరమ్మతులు చేస్తారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. కెమెరామెన్ సైదులతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.